السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدا عبده ورسوله. أما بعد، قال الله تعالى في القرآن المجيد: ومن يتوكل على الله فهو حسبه. ప్రియ సోదర సోదరీమణులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఈనాడు మనం దైవంపై దృఢ నమ్మకం, దైవాన్నే నమ్ముకోవటం, అల్లాహ్పైనే భారం వేయటం గురించి నేర్చుకుందాం. అల్లాహ్ తాలా తన గ్రంథమైన ఖురానే మజీదులో ఇలా ఆదేశిస్తున్నాడు: అల్లాహ్ను నమ్ముకున్న వారికి అల్లాహయే చాలు. అత్తలాఖ్ 3. మరో చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: విశ్వాసులు దైవ తిరస్కారుల సైన్యాలను చూసినప్పుడు ఇలా పలికారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే. అల్లాహ్ ఆయన ప్రవక్త నిజమే పలికారు. ఈ సంఘటన వారి విశ్వాసాన్ని, వారి ఆత్మ సమర్పణను మరింత అధికం చేసింది. అల్ అహ్జాబ్ 22. అంటే పరిస్థితుల సంక్లిష్ట స్వరూపాన్ని, శత్రు సైనికుల భారీ సమూహాన్ని చూడగానే కపటుల గుట్టు రట్టయింది. దేవుడు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమకు ఇంతకాలంగా చేస్తూ వచ్చిన వాగ్దానం ఉతుత్తిదే అని వారు చెప్పేశారు. కానీ అదే సమయములో విశ్వాసుల ఆలోచన తీరు ఎలా ఉందో చూడండి. కఠినముగా పరీక్షించబడిన తరువాత మీకు విజయం వరిస్తుంది అని దేవుడు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన వాగ్దానం ముమ్మాటికి నిజమే అని వారన్నారు. మరో చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: ప్రజలు వారితో, అంటే విశ్వాసులతో, మీకు వ్యతిరేకముగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి అని అన్నప్పుడు దానిని విని వారి విశ్వాసం ద్విగుణీకృతమైంది, అంటే రెట్టింపు అయింది. వారు ఇలా సమాధానం చెప్పారు: మాకు అల్లాహ్ చాలు, ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు. చివరికి వారు అల్లాహ్ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికి ఏ విధమైన హాని కలగలేదు. ఇంకా వారికి అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే మహాభాగ్యం కూడా లభించింది. అల్లాహ్ అపరిమితముగా అనుగ్రహించేవాడు. ఆలి ఇమ్రాన్ 173. అంటే హమ్రావుల్ అసద్ సందర్భంగా కొంతమంది ఇది బద్రే సుగరాలో జరిగిన సంఘటన అని చెబుతారు. అవిశ్వాసుల నాయకుడైన అబూ సుఫియాన్ కొంతమందికి ధనం ఇచ్చి వారి చేత ముస్లింలలో వదంతుల్ని వ్యాపింపజేశాడు. మక్కాకు చెందిన ముష్రికులు సర్వ విధాల యుద్ధానికి సన్నద్ధులై వస్తున్నారన్నది ఆ వదంతుల సారాంశం. దీనివల్ల ముస్లిముల శిబిరాలలో కలవరం పుట్టాలని, వారు ధైర్య సాహసాలను వీడి పరస్పరం విభేదించుకోవాలని అవిశ్వాసులు ఆశించారు. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం శైతాన్ తన మూకల చేత ఈ పుకార్లు పుట్టించాడు. అయితే ముస్లిములు ఈ రకమైన వదంతులకు ఏమాత్రం తొనకలేదు. సరికదా, ద్విగుణీకృత విశ్వాసంతో, సమధికోత్సాహంతో ప్రతికూల పవనాలకు ఎదురీదడానికి నిశ్చయించుకున్నారు. ముస్లిములలోని ఆ భావాన్నే ఇక్కడ విశ్వాసములో పెరుగుదలగా సూచించడం జరిగింది. ఎందుకంటే విశ్వాసం ఎంత గట్టిగా ఉంటే సంకల్పం కూడా అంతే దృఢముగా ఉంటుంది. మనిషిలో పోరాట భావం, స్ఫూర్తి కూడా అప్పుడే పుట్టుకు వస్తాయి. ఈ వాక్యం ద్వారా తేటతెల్లమయ్యే ఇంకొక విషయం ఏమంటే, ఈమాన్, విశ్వాసం అనేది పెరగకుండా, తరగకుండా ఖనిజంలా పడి ఉండే వస్తువు కాదు. అందులో హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. హదీసువేత్తల అభిప్రాయం కూడా ఇదే. కష్టకాలంలో విశ్వాసులనబడేవారు తమ ప్రయత్నాలు తాము చేస్తూనే సర్వలోక ప్రభు, కార్యసాధకుడు అయిన అల్లాహ్పై పూర్తి నమ్మకం కలిగి ఉంటారు. అందుకే హస్బునల్లాహు వ ని'మల్ వకీల్, మాకు అల్లాహ్ చాలు, ఆయన అత్యుత్తమ కార్యసాధకుడు అనే వచనాన్ని అత్యధికముగా పఠిస్తూ ఉండటం మహత్పూర్వక విషయమని హదీసులు చెబుతున్నాయి. సహీ బుఖారీ తదితర గ్రంథాలలోని ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ను అగ్నిలో పడవేసినప్పుడు ఆయన నోట
ఈ వచనమే వెలువడింది. ఫత్హుల్ ఖదీర్. మరో చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: ప్రవక్త, సజీవుడు ఎన్నడూ మరణించనివాడు అయిన దేవునిపై నమ్మకం ఉంచు. అల్ ఫుర్ఖాన్ 58. మరో చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉండండి. అల్ మాయిదా 23. అదే విధంగా మన ప్రభు అయిన అల్లాహ్ తాలా మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు: విశ్వాసులు అల్లాహనే నమ్ముకోవాలి. ఇబ్రాహీం 11. అంటే ఇక్కడ విశ్వాసులైన వారు అనే పదానికి భావములో మొట్టమొదటి వరుసలో దైవ ప్రవక్తలు వస్తారు. ప్రవక్తలు నిత్యం దైవాన్నే నమ్ముకుంటారు, దైవంపైనే భారం మోపుతారు. అందుచేతనే అడుగడుగున ఆయన మాకు మార్గదర్శకత్వం వహిస్తున్నప్పుడు మేము ఆయన్నుగాక మరెవరిని నమ్ముకోవాలి అని ప్రవక్తలు స్పందించారు. మరో చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: ఓ ప్రవక్త, ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలుపరచటానికి సంకల్పించినప్పుడు అల్లాహ్పై భారం వెయ్యి. ఆలి ఇమ్రాన్ 159. అంటే సలహా తీసుకున్న తరువాత నీవు ఏది సముచితమనుకుంటే దాన్ని చెయ్యి, కాని అల్లాహ్పై ఆధారపడి మరీ చెయ్యి. దీని ద్వారా బోధపడేదేమిటంటే, సలహా మండలిని సంప్రదించిన మీదట కూడా అంతిమ నిర్ణయం రాజ్యాధికారిదే అవుతుంది. సలహా మండలి చెప్పిన ప్రతి దానిని పరిపాలకుడు పాటించనవసరం లేదు. గమనార్హమైన మరో విషయం ఏమిటంటే, సలహాదారులు ఎన్ని మంచి సలహాలు ఇచ్చేవారైనప్పటికీ పరిపాలకుడు అల్లాహ్పై ఆధారపడక తప్పదు. అదే విధముగా అల్లాహ్ తాలా మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు: నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షములో అల్లాహ్ వాక్యాలు పారాయణం చేయబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభు పట్ల నమ్మకం కలిగి ఉంటారు. అల్ అన్ఫాల్ 2. ఈ వాక్యంలో విశ్వాసుల 4 ముఖ్య లక్షణాలు పేర్కొనబడ్డాయి. వారు కేవలం అల్లాహ్కు మాత్రమే విధేయులై ఉండరు, అల్లాహ్కు ఆయన ప్రవక్తకు కూడా విధేయత చూపుతారు. మరో విధంగా చెప్పాలంటే వారు కేవలం ఖురాన్ను అనుసరించరు, ఖురాన్తో పాటు హదీసులను కూడా అనుసరిస్తారు. అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆయన ప్రతాపం, ఔన్నత్యం వారి మనసుల్లో మెదులుతుంది. దాంతో వారి హృదయాలు భీతితో కంపిస్తాయి. దివ్య ఖురాన్ పారాయణం వల్ల వారి విశ్వాసం మరింత పెరుగుతుంది. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే, విశ్వాసంలో తరుగుదల పెరుగుదల అనేవి జరుగుతుంటాయి. హదీసువేత్తల దృక్పథం కూడా ఇదే. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. దీన్నే తవక్కుల్ అంటారు. బాహ్యంలో చేయవలసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేసి తరువాత ఆ వ్యవహారాన్ని దైవానికి అప్పగించటమే తవక్కుల్. అంటే మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ప్రయత్నంలో ఏ లోటు రానివ్వకుండా జాగ్రత్త పడటంతో పాటు తన స్వయం కృషిపై మాత్రమే ధీమాను వ్యక్తం చేయకుండా అల్లాహ్ తలిస్తే ఆ లక్ష్యం సిద్ధిస్తుంది అని దృఢ నమ్మకం కలిగి ఉండటమన్నమాట. ఎందుకంటే అల్లాహ్ తలుచుకోనంత వరకు మనిషి లక్ష్యం ఏదీ సిద్ధించదు. అతను తన ప్రయత్నంలో ఎంత పకడ్బందీగా వ్యవహరించినా సరే. అందుకే నిజమైన విశ్వాసులకు తమ కార్యదక్షతపై, కృషిపై ఎంత ధీమా ఉన్నప్పటికీ అనుక్షణం వారు దైవ సహాయాన్ని, దైవ సమ్మతిని కోరుకుంటూ ఉంటారు. దేవుని అండదండలు లేకుండా ఏదీ సాధించలేమని దృఢ నమ్మకం కలిగి ఉంటారు. ఈ విషయములో వారు ఎన్నడూ అలసత్వానికి, పరధ్యానానికి, అప్రమత్తతకు లోనుకారు. బద్ర్ యుద్ధ పూర్వాపరాలు. బద్ర్ యుద్ధం నేపథ్యంలోనే ఈ వాక్యాలు అవతరించాయి. చరిత్రగతిని మార్చిన ఈ చారిత్రక యుద్ధం హిజ్రీ 2వ సంవత్సరంలో జరిగింది. విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జరిగిన తొలి సంగ్రామం ఇది. అదీగాక ఈ యుద్ధం ఎలాంటి సన్నాహాలు, పథకాలు లేకుండా అకస్మాత్తుగా జరిగింది. ఆయుధాలు, సాధనా సంపత్తులు బొత్తిగా లేకపోవటం వల్ల కొంతమంది ముస్లిములు ఈ యుద్ధం కోసం మానసికముగా సిద్ధమై లేరు. అప్పటికింకా ముస్లిం కాని అవిశ్వాసుల నాయకుడు అబూ సుఫియాన్ సారథ్యంలో ఒక వర్తక బిడారు సిరియా నుంచి మక్కా వైపుకు సాగిపోతోంది. మరోవైపు మదీనాలోని ముహాజిర్ ముస్లిముల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఎందుకంటే వారు దైవ మార్గములో ఇల్లు వాకిలిని
ఆస్తిపాస్తులను, ఉత్పత్తి కారకాలను అన్నింటినీ మక్కాలో వదిలి వచ్చేశారు. వాటన్నింటినీ అవిశ్వాసులు కబలించారు. పరిస్థితుల స్వరూపం దృష్ట్యా మక్కా అవిశ్వాసుల మదాన్ని అణచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువల్ల ఆ వర్తక బిడారుపై దాడి చేయాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంకల్పించుకున్నారు. ఈ సంకల్పంతోనే ముస్లిములు మదీనా నుంచి బయలుదేరారు. ఈ సమాచారం అబూ సుఫియాన్కు అందింది. దాంతో ఆయన తన వర్తక బిడారు పయనించే దిశను మార్చటమే గాక మక్కాకు కబురు పంపాడు. ఈ వార్త అబూ జహల్ ఆవేశాన్ని మరింత పెంచింది. హుటాహుటిన ఒక సైనిక దళాన్ని తీసుకొని తమ వర్తక బిడారు వచ్చే బద్ర్ వైపుకు దూసుకుపోయాడు అబూ జహల్. ఈ కదలికలను సునిశితంగా గమనించిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో సంప్రదింపులు జరిపారు. దైవ వాగ్దానాన్ని కూడా గుర్తు చేశారు. వర్తక బిడారు గాని సైనిక దళం గాని ఈ రెంటిలో ఏదో ఒకటి తమ వశం కాబోతుందని తెలియజేశారు. అకస్మాత్తుగా యుద్ధం అనేసరికి కొంతమంది ముస్లిములు వెనుకంజ వేశారు. కానీ ఇతర సహచరులు మాత్రం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి శత్రువుతో తలపడటమే మంచిదని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ వాక్యాలు అవతరించాయి. దైవంపై నమ్మకం యొక్క విశిష్టతను తెలియజేసే సూక్తులు ఇంకా అనేకం ఉన్నాయి. మిత్రులారా, మనం దైవంపై నమ్మకాన్ని గురించి నేర్చుకుంటున్నాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారని ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నాకు పలు సమాజాలు చూపించబడ్డాయి. నేను వారిలో ఒక ప్రవక్తను చూశాను. ఆయన వెనుక కొంతమంది ఉన్నారు. మరొక ప్రవక్త వెనుక కేవలం ఒకరు లేక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అసలు ఒక్క మనిషి కూడా తన వెనుక లేని ప్రవక్తను కూడా నేను వారిలో చూశాను. ఇంతలోనే ఒక పెద్ద జన సమూహం నా ముందు కనిపించింది. అది నా అనుచర సమాజం కావచ్చని నేను భావించాను. కానీ అది మూసా అలైహిస్సలాం మరియు ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. అటువైపు చూడమని నాతో ఎవరో అన్నారు. నేను అటువైపు చూశాను. అక్కడ మరొక పెద్ద సమూహం కనిపించింది. ఈ జనసమూహం నీ అనుచర సమాజమే. వీరిలో 70,000 మంది ఎలాంటి విచారణ జరగకుండానే, శిక్ష లేకుండానే స్వర్గంలోనికి ప్రవేశిస్తారు అని నాతో చెప్పబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి తన కుటీరానికి వెళ్ళిపోయారు. సహచరులు మాత్రం ఎలాంటి లెక్క శిక్ష లేకుండా స్వర్గములోకి ప్రవేశించే ఆ 70,000 మంది ఎవరా అని పరస్పరం చర్చించుకోసాగారు. కొంతమంది బహుశా ఆ 70,000 మంది దైవ ప్రవక్త సహచర్యాన్ని పొందిన వారు కావచ్చు అని అన్నారు. మరికొంతమంది బహుశా వారు ఇస్లాం వచ్చిన తరువాత పుట్టి ప్రాజ్ఞతలో దేవునితో పాటు మరెవరిని భాగస్వాములుగా నిలబెట్టని వారు కావచ్చు అని అన్నారు. ఆ విధంగా వాళ్ళు పలు రకాలుగా మాట్లాడుకున్నారు. అంతలోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ అక్కడికి విచ్చేశారు. ఆయన వారిని, మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. సహచరులు మాట్లాడుకున్నదంతా వివరించారు. అప్పుడు ఆయన ఇలా వివరించారు. వారు ఎవరంటే తాము ఎన్నడూ మంత్రాలు చదివి ఊదటం, జాల విద్య చేయటం వంటివి చేయరు. ఇతరుల చేత కూడా చేయించరు. ఇంకా దుశ్శకునాలను పాటించరు. కేవలం తమ ప్రభువుపైనే నమ్మకం కలిగి ఉంటారు అని అన్నారు. ఈ మాట వినగానే ఉక్కాషా రజియల్లాహు అన్హు లేచి, దైవ ప్రవక్త, దేవుడు నన్ను కూడా వారిలో చేర్చాలని మీరు నా కోసం ప్రార్థించండి అని విన్నవించుకున్నారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు కూడా వారిలో ఉంటావు అని చెప్పారు. మరొక వ్యక్తి లేచి, అల్లాహ్ నన్ను కూడా వారిలో చేర్చమని ప్రార్థించండని దైవ ప్రవక్తను కోరాడు. దానికి ఆయన, ఉక్కాషా ఈ విషయంలో నిన్ను మించిపోయాడు అని అన్నారు. బుఖారీ, ముస్లిం. అంటే ఈ హదీసులో కేవలం అల్లాహ్పైనే నమ్మకం కలిగి ఉండే విశ్వాసుల ప్రసక్తి వెల్లడవుతోంది. మస్నూన్ హదీసుల్లో పేర్కొనబడిన దువాల ద్వారా ఊదటం, మంత్రించడం ధర్మసమ్మతమే అయినప్పటికీ వీటికి కూడా దూరముగా ఉండి ఒక్క అల్లాహ్పైనే దృఢమైన విశ్వాసాన్ని కనబరిచేవారు, దుశ్శకునాలను, క్షుద్ర శక్తులను నమ్మకుండా ఉండేవారి మహత్యం కూడా ఈ హదీసు ద్వారా మనకు బోధపడుతోంది.
హదీసులో వివరించబడిన వివిధ ప్రవక్తల అనుచర సమాజాల స్థితిగతులు దైవ ప్రవక్తకు కలలో గాని లేక మగత ఆవరించిన స్థితిలో గాని చూపబడి ఉంటాయి. లేకపోతే ఆయన దేవుని ఆహ్వానం మేరకు ఊర్ధ్వ లోకాల పర్యటన జరిపినప్పుడు వీటిని సందర్శించి ఉండవచ్చు. ఆయన చూసిన అనుచర సమాజాల్లోకెల్లా తన అనుచర సమాజమే అత్యధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధముగా వేడుకునేవారని ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. ఓ దేవా, నన్ను నేను నీకు సమర్పించుకున్నాను, నిన్నే విశ్వసించాను, నీపైనే భారం మోపాను, నీ వైపుకే మరలుతున్నాను, నీతోనే మొరపెట్టుకుంటున్నాను. ఓ దేవా, నీవు నన్ను సన్మార్గం నుండి తప్పించకుండా ఉండేందుకు నీ ఆధిక్యత యొక్క శరణునే వేడుకుంటున్నాను. నీవు తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడు. నీవు మృత్యువంటూ లేని సజీవుడవు. నీవు తప్ప జిన్నాతులు మానవులందరూ కూడా మరణించేవారే. బుఖారీ, ముస్లిం. ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం. హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, మాకు అల్లాహ్ చాలు, ఆయనే అత్యుత్తమ కార్యసాధకుడు. ఈ మాట ఇబ్రాహీం అలైహిస్సలాం తనను అగ్నిలో పడవేసినప్పుడు అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దైవ తిరస్కారులు భయపెట్టినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నారు. ఈ విషయాన్నే దివ్య ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా ధృవీకరించాడు. ప్రజలు వారితో మీకు వ్యతిరేకముగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి అని అన్నప్పుడు దానిని విని వారి విశ్వాసం ద్విగుణీకృతమైంది. వారు ఇలా సమాధానమిచ్చారు, మాకు అల్లాహయే చాలు, ఆయనే అత్యుత్తమ కార్యసాధకుడు. బుఖారీలోనే ఇబ్నె అబ్బాస్ గారి మరో ఉల్లేఖనలో ఇలా ఉంది. ఇబ్రాహీం అలీహిస్సలాం ప్రవక్తను అగ్నిలో పడవేసినప్పుడు ఆయన చివరగా పలికిన పలుకులు ఇవే, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్. అంటే ఎంతటి కఠోరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దాసునికి కేవలం దైవంపైనే నమ్మకం, విశ్వాసం ఉండాలని ఈ హదీసు బోధపరుస్తోంది. దైవ ప్రవక్తల విధానం కూడా ఇదే. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, పక్షుల మనసుల్లాంటి మనసు కలవారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ముస్లిం. కొంతమంది అభిప్రాయంలో ఈ మాటకు నమ్మకం కలిగి ఉండేవారని అర్థం. మరికొంతమంది వీరు మృదువైన మనసు గలవారని అన్నారు. అంటే ఈ హదీసు ద్వారా దైవంపై నమ్మకం, మనసులోని మృదుత్వం, మార్దవాల గొప్పతనం తెలుస్తోంది. పైగా ఈ రెండు విషయాలు మనిషికి స్వర్గ ప్రవేశానికి అర్హతను సంపాదించి పెడతాయని కూడా చెప్పబడింది. ఒక విశ్వాసి మనసులో ఉపాధి, ఆహారాల గురించి ఎక్కువ చింతన ఉండకూడదు. విశ్వాసుల మనసులు పక్షుల మనసుల్లాగా ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకంతో నిండి ఉండాలి. పక్షులు ఎన్నడూ తమ కోసం ఆహారాన్ని నిల్వ చేసి ఉంచుకోవు. ప్రతిరోజు ఉదయం ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లి సాయంత్రానికి పొట్ట నింపుకుని గూటికి చేరుకుంటాయి. మరో హదీసులో ఈ విషయమే ఇంకా విపులంగా చెప్పబడింది. పక్షులు ఉదయం పూట తమ గూళ్ల నుండి బయలుదేరినప్పుడు ఖాళీ కడుపులతో వెళతాయి, కానీ సాయంత్రానికి కడుపు నింపుకొని తిరిగి వస్తాయి. మిత్రులారా, జాబిర్ రజియల్లాహు అన్హు కథనం. ఒకసారి ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట నజ్ద్ ప్రాంతం వైపు దైవ మార్గంలో యుద్ధం చేయడానికి వెళ్లారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం నుండి తిరిగి వస్తుండగా ఈయన కూడా వెంట వస్తున్నారు. మార్గంలో ముళ్ల చెట్లతో దట్టముగా ఉన్న ఒక లోయ గుండా మధ్యాహ్నం పూట వెళుతున్నప్పుడు ప్రవక్త సహచరులకు నిద్ర ముంచుకొచ్చినట్లు అనిపించింది. అందుచేత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్రాంతి తీసుకునేందుకు ఆ ప్రాంతంలో దిగారు. ఆయనతో పాటు సహచరులు కూడా ఆగారు. వాళ్లంతా చెట్ల నీడలు వెతుక్కుంటూ వేరువేరు చోట్లకు వెళ్లిపోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తుమ్మ చెట్టు క్రింద దిగి తన ఖడ్గాన్ని ఆ చెట్టుకు వేలాడదీశారు. తరువాత మేమందరం కాసేపు నిద్రపోయాము. అకస్మాత్తుగా దైవ ప్రవక్త మమ్మల్ని కేక వేస్తున్నట్లు వినిపించింది. మేము అక్కడికి వెళ్లి చూస్తే ఒక పల్లెటూరి వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కనిపించాడు. అప్పుడు ఆయన మమ్మల్ని ఉద్దేశించి, ఈ వ్యక్తి నేను పడుకొని ఉండగా నాపై కత్తి దూశాడు. నేను కళ్ళు తెరచి చూస్తే అతని చేతిలో వర నుండి దూసిన
ఖడ్గం కనిపించింది. అతనలా ఖడ్గం పట్టుకొని, ఈ రోజు నా నుండి నిన్నెవరు కాపాడుతారు అని అడిగాడు. దానికి నేను ఎంతో ప్రశాంతముగా దేవుడు అని సమాధానమిచ్చాను. దైవ ప్రవక్త దేవుడు కాపాడతాడని 3 సార్లు అన్నారు. అయినా సరే ఆయన ఆ పల్లెవాసికి ఎలాంటి శిక్ష విధించకుండా కూర్చున్నారు. బుఖారీ, ముస్లిం. మరో ఉల్లేఖనలో ఇలా ఉంది: మేము జాతుర్ రికా యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. ప్రయాణంలో దట్టముగా నీడ పరచిన ఓ చెట్టు దగ్గరికి చేరుకోగానే మేము ఆ చెట్టును దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్రాంతి కోసం వదిలిపెట్టాము. ఆయన ఆ చెట్టు క్రింద పడుకుని ఉండగా బహుదైవారాధకుడొకడు అక్కడికి వచ్చాడు. చెట్టుకు వేలాడదీసి ఉన్న దైవ ప్రవక్త ఖడ్గాన్ని ఆయన పైకి దూసి, ఇప్పుడు నీవు నాకు భయపడుతున్నావా అని అడిగాడు. దానికి ఆయన లేదు అన్నారు. తిరిగి ఆ వ్యక్తి, నా బారి నుండి నిన్నెవరు కాపాడుతారు అని అడిగాడు. అందుకు ఆయన అల్లాహ్ అని సమాధానమిచ్చారు. సహీ అబూబకర్ ఇస్మాయిలీలో ఇంకా ఇలా ఉంది: ఆ వ్యక్తి, నా నుంచి నిన్ను కాపాడేదెవరు అని ప్రశ్నించాడు. దానికి జవాబుగా ఆయన అల్లాహ్ అన్నారు. ఈ జవాబు వినగానే అతని చేతిలోని ఖడ్గం క్రింద పడిపోయింది. అప్పుడు దైవ ప్రవక్త ఆ కత్తిని తన చేతిలోకి తీసుకొని, ఇప్పుడు నా నుండి నిన్నెవరు కాపాడుతారో చెప్పు అని ఎదురు ప్రశ్నించారు. దానికి అతడు, మీరు మంచి కోసమే కత్తి పట్టుకుంటారు అని విన్నవించుకున్నాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, నేను ఆయన ప్రవక్తనని నీవు సాక్ష్యం పలకటానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. దానికి అతడు, లేను. అయితే నేను మీతో యుద్ధం చెయ్యనని, మీతో యుద్ధం చేసేవారికి కూడా సహాయపడనని మాత్రం నేను మాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి దారిన అతన్ని పోనిచ్చారు. ఆ వ్యక్తి తన మిత్రుల వద్దకు వెళ్లి, నేను ప్రజలందరిలోకి ఉత్తముడైన వాని దగ్గర నుండి వస్తున్నాను అని చెప్పుకున్నాడు. అంటే ఈ హదీసు ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మన్నింపుల వైఖరి, శత్రువులతో కూడా ఆయన సద్వర్తన, దేవునిపై ఆయనకున్న అచంచల విశ్వాసాలు వెల్లడవుతున్నాయి. యథార్థం ఏమిటంటే, అల్లాహ్పై నమ్మకం కలిగి ఉన్న వారికి ఆయన సహాయం తప్పకుండా అందుతుంది. ఈ హదీసులో దైవ ప్రవక్తను హతమార్చడానికి విఫలయత్నం చేసిన ఆ పల్లెటూరి వ్యక్తి తరువాత ఇస్లాం స్వీకరించాడు. జాతుర్ రికా యుద్ధం హిజ్రీ శకం 6వ సంవత్సరంలో మండు వేసవి కాలంలో జరిగింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్న ఎండల్లో కాళ్లకు తొడుక్కోవటానికి చెప్పులు కూడా లేని కారణంగా ప్రవక్త సహచరులు కాళ్లకు గుడ్డ పేలికలు, చింపిరి బట్టలు కట్టుకొని యుద్ధానికి బయలుదేరారు. అందుకే ఆ యుద్ధానికి జాతుర్ రికా, చింపిరి గుడ్డల యుద్ధం అని పేరు వచ్చింది. అయితే మరికొంతమంది ఆ యుద్ధానికి ఆ పేరు రావటానికి ఇతరత్రా కారణాలున్నాయని అన్నారు. మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశిస్తుండగా తాను విన్నానని ఉమర్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. మీరు అల్లాహ్పై ఏ విధముగా నమ్మకం ఉంచాలో ఆ విధముగా నమ్మకాన్ని కలిగి ఉంటే ఆయన పక్షులకు ఆహారాన్ని ప్రసాదించినట్లే మీకు కూడా ఉపాధిని ప్రసాదిస్తాడు. పక్షులు ఉదయం పూట ఆకలితో బయలుదేరి సాయంత్రానికి కడుపు నింపుకుని తిరిగి వస్తాయి. తిర్మిజీ. ఉదయం పూట పక్షులు ఆకలితో బయలుదేరుతాయంటే అప్పుడు వాటి డొక్కలు లోపలికి పోయి ఉంటాయి. తిరిగి సాయంత్రానికి గూటికి మళ్ళినప్పుడు కడుపులు నిండి ఉంటాయి. తిర్మిజీ. అంటే దైవంపై నమ్మకం కలిగి ఉండటం అంటే అర్థం వనరులు, సాధనా సంపత్తిపైనే పూర్తిగా ఆధారపడకుండా అల్లాహ్ అభీష్టం ప్రకారమే ఈ పని జరుగుతుందన్న విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఎందుకంటే అల్లాహ్ అభీష్టం లేనిదే ఈ సాధనాలేవి పనిచెయ్యలేవు. కానీ అంతా దేవుడి మీదే భారం అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చోవటం కూడా దైవ విశ్వాసానికి విరుద్ధమే. ఎందుకంటే మనిషికి అతని కృషి ఫలితం లభిస్తుందని దేవుడు స్వయంగా ప్రకటించాడు. పక్షులు తమ గూళ్లలో కూర్చుని ఉంటే వాటికి ఆహారం దొరకదు. ఆహారం కోసం అన్వేషణ జరిపినప్పుడే వాటికైనా అల్లాహ్ ప్రసాదించేది. అబూ ఇమారా బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: ఓయి, నీవు పడకపై మేనువాల్చినప్పుడు ఈ దువా పఠించు. అల్లాహుమ్మ అస్లంతు నఫ్సి ఇలైక వవజ్జహతు వజ్హి ఇలైక వఫవ్వత్తు అమ్రి ఇలైక్
وألجأت ظهري إليك رغبة ورهبة إليك لا ملجأ ولا منجا منك إلا إليك آمنت بكتابك الذي أنزلت ونبيك الذي అర్సల్త. ఓ దేవా, నేను నా స్వయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. నా ముఖాన్ని నీ వైపుకు త్రిప్పుతున్నాను. నా వ్యవహారాలన్నీ నీకు అప్పగించాను. నిన్ను కోరుకుంటూ, నీ ఆగ్రహానికి భయపడుతూ నీ శరణుజొచ్చాను. నీవు ఆశ్రయం ఇస్తే తప్ప మరెక్కడా ఆశ్రయం లేదు. నీవు రక్షణ కల్పిస్తే తప్ప రక్షణ పొందటానికి మరో చోటు లేదు. నేను నీవు అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించాను. నీవు పంపిన ప్రవక్తను నమ్మాను. ఈ దువా పఠించి నీవు నిద్రపోయినప్పుడు రాత్రికి రాత్రే మరణం సంభవిస్తే అప్పుడు నీవు సహజత్వం ఇస్లాం ధర్మంపై మరణించినట్లు పరిగణించబడతావు. ఒకవేళ తెల్లవారిన తరువాత బతికి ఉంటే అప్పుడు కూడా నీకు శుభం కలుగుతుంది. బుఖారీ, ముస్లిం. ఈ ఇద్దరూ ఉల్లేఖించిన మరో హదీసులో బర్రా రజియల్లాహు అన్హు గారి కథనం ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు, నీవు నిద్రపోదలచినప్పుడు నమాజు కోసం చేసే విధంగా వజూ చెయ్యి. ఆ తరువాత పడకపై కుడివైపుకు తిరిగి పడుకొని ఈ వేడుకోలు వచనాలు పఠించు. ఆ తరువాత ఆయన ఈ దువా వచనాలు పఠించి నిద్రపోవాలి. ప్రాపంచికమైన ఏ మాట మాట్లాడకూడదు అని ఉపదేశించారు. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు వజూ చేసి పడుకోవడం ఉత్తమం. అదే విధముగా హదీసులో చెప్పబడిన వేడుకోలు వచనాలు పఠించి నిద్రపోవటం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల ఇస్లాం, ఈమాన్ భావాలలో తాజాదనం వస్తుంది. శాంతి శ్రేయాల కోసం దైవ సన్నిధిలో పరితపించే దాసుని ప్రార్థన ఇది. అబూబక్ర్ సిద్దీక్ అబ్దుల్లాహ్ బిన్ ఉస్మాన్ ఖురషి తమీమీ రజియల్లాహు అన్హు కథనం. ఈ అబూబకర్ మరియు ఆయన తల్లిదండ్రులు ముగ్గురు కూడా దైవ ప్రవక్త సహచరులే. మేము సౌర్ గుహలో దాక్కున్నప్పుడు నేను బహుదైవారాధకుల కాళ్ళు చూశాను. అప్పుడు వాళ్ళు మా తలల దగ్గర నించుని ఉన్నారు. అప్పుడు నేను భయంతో ఇలా అన్నాను, దైవ ప్రవక్త, వాళ్ళు గనక తమ కాళ్ల వంక చూసుకుంటే మనం వాళ్ళకి కనబడిపోతాము. దానికి ఆయన, ఓ అబూబకర్, ఇద్దరు వ్యక్తులకు తోడు మూడోవానిగా అల్లాహ్ ఉన్నప్పుడు ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటే, ఇక్కడున్నది మనమిద్దరమే కాదు, అల్లాహ్ కూడా మనతో ఉన్నాడు. అల్లాహ్ ఎవరికైనా తోడుగా ఉంటే ఇక వాళ్లను ఎవరేం చేయగలుగుతారు అంటూ ధైర్యం చెప్పారు. బుఖారీ, ముస్లిం. అంటే హదీసులో వచ్చిన సంఘటన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలసపోయిన సందర్భంలోనిది. మక్కా బహుదైవారాధకుల ఆగడాలను, సత్య ప్రచార మార్గంలో వారు కల్పిస్తున్న అవరోధాలను భరించలేక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని అనుమతితో తన ప్రియ సహచరుడైన అబూబకర్ రజియల్లాహు అన్హును వెంటబెట్టుకుని మదీనాకు బయలుదేరారు. ఆయన్ను పట్టి తెచ్చిన వారికి గొప్ప బహుమతి ఇస్తామని మక్కా బహుదైవారాధకులు ప్రకటించారు. ఆ బహుమతులకు కక్కుర్తిపడి అనేక మంది దైవ ప్రవక్తను పట్టుకునేందుకు వెంటబడ్డారు. అప్పుడు దైవ ప్రవక్త సౌర్ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ దుండుగులు గుహ దాకా వచ్చారు. కాని దేవుడు కానరాడేమిటి అని ప్రశ్నించే ఆ దైవ తిరస్కారులు దైవ ప్రవక్త కళ్ల ముందు కనబడుతున్నా చూడలేకపోయారు. ఈ హదీసులో దైవ ప్రవక్త అబూబకర్తో అన్న మాటలను బట్టి ఆయన ధైర్య సాహసాలు, గుండె నిబ్బరం, దైవంపై గల అచంచల విశ్వాసం స్పష్టమవుతున్నాయి. ఇంకా దేవుడు తన ప్రియతమ దాసులు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆదుకుంటాడన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతుంది. అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు, నిశ్చయముగా మేము మా ప్రవక్తలకు, విశ్వాసులకు ఇహలోక జీవితంలో కూడా తప్పకుండా సహాయం చేస్తాం, సాక్షులు నిలబడే రోజున కూడా సహాయం చేస్తాం. అల్ మోమిన్ 51. మిత్రులారా, విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మె సలమా రజియల్లాహు అన్హా కథనం. ఈమె పేరు హింద్ బిన్తే అబూ ఉమయ్యా హుజైఫా మఖ్జూమియా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు, బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక
అన్ అజిల్ల ఔ ఉజల్ల ఔ అజిల్ల ఔ ఉజల్ల ఔ అజ్లిమ ఔ ఉజ్లమ ఔ అజ్హల ఔ యుజ్హల అలయ్య. దేవుని పేరుతో దైవంపైనే నేను నమ్మకం పెట్టుకున్నాను. దేవా, నేను స్వయముగా మార్గము నుండి తప్పిపోవటం నుండి లేక తప్పించబడటం నుండి, జారటం నుండి లేక జారించబడటం నుండి, నేను స్వయంగా ఎవరినైనా బాధించటం నుండి లేక ఎవరి చేతనైనా నేను బాధించబడటం నుండి, నేను స్వయంగా మూర్ఖత్వానికి పాల్పడకుండా మరియు ఎవరైనా నా పట్ల మూర్ఖంగా ప్రవర్తించకుండా ఉండాలని నేను నీ శరణు కోరుతున్నాను. ఈ హదీసు చాలా దృఢమైనది. దీనిని అబూ దావూద్, తిర్మిజీలు ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని అనస్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. ఇంటి నుండి బయలుదేరే వ్యక్తి బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, దేవుని పేరుతో నేను ప్రారంభిస్తున్నాను, నేను ఆయన్నే నమ్ముకున్నాను, పాపాల నుండి మరలిపోవాలన్నా మంచి పనులు చెయ్యాలన్నా ఆయన శక్తి వల్లనే సాధ్యమవుతుంది అని పఠించి బయలుదేరినప్పుడు ఆ వ్యక్తితో నీవు సన్మార్గం పొందావు, నీకు సహాయం కల్పించబడింది, నీవు రక్షించబడ్డావు అని అదృశ్యవాణి ఎవరికీ వినపడని విధంగా పలుకుతుంది. అంతేకాదు, శైతాన్ కూడా అలాంటి వ్యక్తి నుండి దూరంగా పారిపోతాడు. అబూ దావూదులో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి. అప్పుడు ఒక శైతాన్ తన తోటి శైతాన్తో, ఈ వ్యక్తికి సన్మార్గం లభించింది, సహాయం అందింది, రక్షణ కల్పించబడింది, ఇక నువ్వు అతనిపై పట్టు ఎలా సాధిస్తావు అని అంటాడు. అంటే పైన పేర్కొనబడిన ప్రార్థనలు మనిషికి దైవంపై ఉండవలసిన నమ్మకం, విశ్వాసాలను విశదపరిచాయి. ఇంకా ఈ వేడుకోలు వచనాలలో శైతాన్ యొక్క కుయుక్తులు, కుశంకల నుండి కూడా శరణు కోరుకోబడింది. కనుక విశ్వాసులు ఈ వేడుకోలు వచనాలను పఠించడం అలవాటు చేసుకోవాలి. అనస్ రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిలో ఒకడు తరచూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చేవాడు. రెండోవాడు పనిచేసి డబ్బు సంపాదించేవాడు. ఒకసారి రెండోవాడు తన సోదరుడు పనిచేయకుండా ఖాళీగా కూర్చుంటున్నాడని దైవ ప్రవక్తకు ఫిర్యాదు చేశాడు. దానికి ఆయన, బహుశా నీకు అతని మూలంగానే ఉపాధి లభిస్తుందేమో అని అన్నారు. తిర్మిజీ. అంటే పై హదీసులో చెప్పబడినట్లు ధార్మిక విద్య నేర్చుకోవడం కోసం తమల్ని తాము అంకితం చేసుకోవటం, లేక కొంతమంది విద్యార్థులకు వృత్తి చింతన లేకుండా వారి ఖర్చులను భరిస్తూ వారిని ధర్మజ్ఞాన పరిశోధన కోసం ప్రత్యేకించడం కేవలం ధర్మసమ్మతమే కాదు, అభిలషణీయం కూడాను. ఇలాంటి ధార్మిక విద్యార్థులను ముస్లిం సమాజం భారముగా తలపోయకూడదు. అదేవిధంగా వారికి ఆర్థికముగా సహాయపడటానికి కూడా వెనుకాడరాదు. దేవుడు వారి చలువతో మీ సిరి సంపదల్లో శుభాభివృద్ధులు కలుగజేస్తాడు. నిరాధారులు, నిరాశ్రయులకు సహాయం చేయటం వల్ల కూడా మనిషికి ఉపాధి లభిస్తుందని ఈ హదీసు ద్వారా బోధపడుతుంది. మిత్రులారా, మనం దైవంపై నమ్మకం గురించి, దైవాన్నే నమ్ముకోవాలని గురించి, దైవంపైనే ఆశలు పెట్టుకోవాలని గురించి నేర్చుకున్నాం. అల్లాహ్ తాలా మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ ఏకత్వంపై, ఏక దైవారాధనపై స్థిరముగా ఉంచుగాక. అల్లాహ్ మనందరికీ అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ సాటి కల్పించడానికి, కల్పితాలకు, బిదాతులకు దూరముగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. وآخر دعوانا أن الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.